హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ ఎస్వీబీ గేమర్. మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. స్టిక్ మ్యాన్ వార్స్ అయితే మాట మీరు ఎంతసేపు విద్యార్థి ఇది బోర్డు కొడుతుందని నాకు తెలుసు. అందుకని నెక్స్ట్ టైం అయితే ఒక కొత్త వీడియో అయితే పెడతాను. అది తప్పకుండా చూడండి. అది మీకు తెలియదు, చాలామందికి తెలియదు. సూపర్గా ఉంటుంది అన్నమాట. ఆ గేమ్ అయితే పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే మనం ట్రైనింగ్ ఎలాగో తెలుసు కాబట్టి ఒకసారి ఆడదాం. కానీ గేమ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గో. నాకు ఎందుకో ఇటుపైన డౌట్ పడుతుంది, మనపై దాడి చేస్తాడా చేయడా గైస్. ఇది మనం కొట్టినవి మనం ఏం చేయట్లేదు, అంటే సౌండ్ కొంచెం ఎక్కువగా వస్తుంది అండి, మీరేం బాధపడుతుంది. మనం ఇంతసేపు తీసుకుంటున్నా వీడేం చేయట్లేదు. నాకేదో డౌట్ పడుతుంది వీటిపైన. అదే గోహాన్ మాటికి గోడన్ వచ్చేస్తుంది. మనమైతే పవర్ పోదాం గైస్. మనం ఇంతసేపు పవర్ పోవడానికి టైం తీసుకున్నా ఏంటి ఏం చెయ్యట్లేదు. పిల్లబచ్చా మాయాలనుకుంటా కాదే తను మన గోకు. కానీ ఎందుకు దాడి చేయట్లేదు నాకేం అర్థం కావట్లేదు గైస్. మనం ఎంత పుట్టినా ఇది మనకి దాడి చేయట్లేదు ఏంటి, నాకు వీడిపై ఎందుకో డౌట్ కొడుతుంది. నేను హాస్పిటల్కి తీసాలనుకుంటున్నా. ఇది ఎక్కడ పెట్టుకున్న పొజిషను, ఈ పొజిషన్ ఉండదు కదా గైస్, అలా ఉన్నదే. నాకు ఎందుకు డౌట్ కొడుతుంది. ఇది ఒక సూపర్ విలన్ నాకు తెలుసు గైస్. కానీ ఏం చేస్తున్నారప్ప, నాకు బుర్ర పనిచేయట్లేదు. అంత కుట్టిన ఇది చావట్లేదు, పవ్వట్లేదు. ఏంటిది, నాకు ఇదేం నచ్చట్లేదు గాయస్. వీడిని ఇప్పుడైతే మనం చంపేద్దాం. నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది వీడి వల్ల. కొట్టు 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 కొట్టు. వీడి వల్ల అయితే నాకు బాగా కోపం వస్తుంది. ఏం చేస్తున్నావురా, దాడి చేయి గాయస్. వీడైతే దాడి చేయట్లేదు. కొట్టు 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 కొట్టు. కానీ మనపై దాడి చేయట్లేదు గాయస్. నాకు చాలా చిరాకు ఉంది. నువ్వు దాడి చేయకపోతే నేను ఎలా ఓడించాలి చెప్పు, నాకు కోపం తెప్పించక. త్వరగా లెగిసి ఫైట్ చెయ్యు ప్లీజ్, దయచేసి నిన్ను వేడుకున్నాను, ఫైట్ చెయ్యడా బాబు. గాయస్ నేనైతే ఊరికి వదిలిపెట్టిన. వీడు బాగా చిరాకు తెప్పిస్తున్నాడు. లేకపోతే ఏంటి గైస్, మనం పవర్ అయిపోయాం. ఫుల్ పవర్లో కూడా ఉన్నాం, వాడు కూడా ఫుల్ పవర్లో ఉన్నాడు. అయినా మనపై దాడి చేయట్లేదు గాయస్. చూసారా, దాడి చేయగానే హెల్త్ తగ్గింది, కానీ మళ్ళీ బ్రతికొస్తాడు హెల్త్. నాకు వీడిపై కోపం వస్తుంది గాయస్. నేను వీడిని ఊరికే వదిలిపెట్టాను. వీడిపై ఎంత దాడి చేసినా ఆయన మళ్ళీ వస్తూనే ఉన్నాడు. అది ఎలా సాధ్యం? నేను ఇంత పవర్తో దాడి చేస్తున్నాను కదా. నేను చేసి అటాక్ అంటే లేకడం అంతే ఊరికనే అన్నాను గైస్. నేను ఇంతలా దాడి చెయ్యి. నాకు వీడేం చేస్తున్నాడు ఒక్క ముక్క కూడా అర్థం కాలే గైస్, తెలుసా మీకు. వీడు మరీ దారుణంగా ఉన్నారు. ఉదయాల నుంచి ఒక పీసులని కన్నపడతాను గైస్. నాకు చాలా బాగా కోపం తెప్పిస్తున్నారు గైస్. నాకు బోర్ కూడా కొడుతుంది బాగా. నేను ఎంత కొట్టినా చావట్లేదు ఏంటి. అమ్మయ్య బయటకు వస్తాను గైస్. నాకు చాలా నిన్ను వదిలిపెట్టను. తీసుకో తను తిను 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 తను తిను. నేను వదిలిపెట్టాను గైస్. తిను గైస్. ఇది ఎంత కొట్టినా మళ్ళీ వస్తూనే ఉన్నాడు. ఎలా గైస్ వీటిని అంతం చేయడం నాకు అర్థం కావట్లేదు గాయస్. ఇంతకీ వీడిని ఎలా అంతం చేయాలి?
వీడు చాలా స్ట్రాంగ్గాను, చాలా బలంగాను, చాలా దృఢంగాను ఉన్నాడు. ఎలా అయితే వీడిపై దాడి చేయాలి? వీడు మనల్ని కొడుతున్నా, లేకపోతే మనం వాడిని కొడుతున్నా, లేకపోతే వాడిని కొట్టే సమయంలో అది పవడప్ అవుతున్నాడా? నాకు ఏం అర్థం కాలేదు. వీడిపైన మనం దాడి చేయకపోతే వీడికి అసలు పవర్ అవసరం లేదు గాయస్. వీడు మనపై దాడి చేయట్లేదు, ఇంకెందుకు మరి? నాకు చాలా కోపం చెప్పిస్తున్నాడు గైస్ వీడు. లేకపోతే ఇంతసేపు అయినా వీడు ఏంటి మనక పైన దాడి చేయక లేదు. నాకు బోర్ పడుతుంది. బర్డ్ గైస్, మనమైతే మళ్ళీ స్టిక్ మ్యాన్ వారియర్స్లోకి వెళ్దాం. మళ్ళీ వచ్చేసాం. గేమ్ ఇంజిన్ టర్న్ డౌన్. అన్ని ఇంజిన్లు ఆన్ అవుతాయి, కానీ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అది గంట సేపు చేశారు. చెప్పనా కాదు గైస్, ఓన్లీ 6 minutes. నాకు బోర్ పడుతుంది, త్వరగా అయితే బాగుంది. ఉంది పని చేయి. అమ్మయ్య వచ్చేసింది, రివార్డ్ కూడా వచ్చింది. కాదు, మనకి ఏదో ఒకటి రావాలి. ఇంకొంచెం తిరిగితే నాకు రూటో వచ్చేవాడు. నేనైతే ఎప్పగానా ఇంకా మనకి ఏం రాలేదు. మనమైతే టోర్నమెంట్లోకి వెళ్ళిపోతాం. హార్డ్ వద్దు, నార్మల్లో అయితే పడతాం గైస్. దీని ఛాంపియన్ అంటే నేను ఇప్పుడు సార్ ఆడాను గైస్. అంటే అప్పుడు నేను రాలే, ఆ వీడియో పెట్టేసాక ఇది గేమ్ ఆడాను. ఇది వీడియో తీరేసి సారీ గైస్, ఏమనుకోకండి మీరు. గైస్ వీడు రూటో కదా, చాలా వీక్ కానీ పవర్ఫుల్గానే ఉంటాడు గైస్. రూటో నార్మల్ ఫామ్లో కూడా ఈ దగ్గర అద్భుతమైన శక్తులు అయితే ఉన్నాయి. చూసారా, ఇద్దరితో కలిపి మనపై దాడి చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతంగా ఉంది. వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. వీడు మనకి హెల్త్ అయితే తగ్గిస్తున్నాడు, కానీ మనమైతే హెల్త్ తగ్గించలేకపోతున్నాం వీడికి. సారీ గైస్, మర్చిపోయాం, ఆల్రెడీ తగిలించేసాం. ఇది ఎలాగుంది చెప్పు? దెబ్బ అదుర్సు కదా, నాకేం అదుర్సుకోలేదు. చాలా చెప్పాలంటే చాలా వీక్. తీసుకో, ఇది సూపర్ కదా, అట్లుంటుంది మనతో. నాతో దాడి చేయడం ట్రై చేయక రూటో, ఎప్పుడు ఏం చేస్తాను నాకే తెలియదు, చూసుకో. మనమైతే ఇప్పుడు ఫుల్ పవర్లో అయితే ఉన్నాం గైస్, చాలా పవర్ఫుల్గా అయితే ఉన్నాం మనం. చూసారా, అప్పుడు వాడికి అంత హెల్త్ అయితే తగ్గించేసాము మనం. కొట్టు 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 కొట్టు. ఓ నో గైస్, ఇది ఏది చెప్పాలన్నా ఇది చాలా పవర్ఫుల్గానే ఉన్నాడు. చెప్పాను కదా గైస్ మీకు. అయినా నాకంటే తక్కువగా, ఎవరు నాకంటే ఎక్కువగా ఉంది అని అనుకుంటే పట్టే హార్డ్ ఎక్స్ట్రీమ్ పెట్టాను. అప్పుడు నాకే తెలిసింది. హార్డ్లో నేను గెలిచాను గైస్ ఒకసారి, ఎక్స్ట్రీమ్లో ఓడిపోయాను. ఈడెవడో జనంబే అనుకున్న, జనంబే ఫుల్ పవర్డ్. వీటి దగ్గర ఇది చూస్తే సాధారణంగానే ఉన్నారు, అచ్చం చూడడానికి మొనాకలాగా ఉన్నారు. మీకు ఇష్టమైన ఫేవరెట్ క్యారెక్టర్ ఏం చెప్పండి. నాకైతే డ్రాగన్ బాల్ సిరీస్లో అయితే గోకు, హిట్ వీళ్ళైతే బాగా ఇష్టం, ఎందుకంటే వీళ్ళు చాలా సూపర్ గైస్. ఇంకొకటి చెప్పాలంటే నాకు జీరన్ కూడా ఇష్టమే. జీరన్ చాలా అద్భుతమైన వాడు, కాలాన్ని కూడా తను దాటి వెళ్ళగలడు. ఒకసారి అయితే ఒక టోర్నమెంట్లో హిట్తో ఫైట్ చేస్తున్నప్పుడు జీరన్ అయితే స్టాప్ చేశారంట. అంటే టైం స్టాపింగ్ కాదు, జీరన్ ఒక్కడనే ఒక పంచ్ చేసి టైంతో ఆపేశారనమాట. అయినా కదులుతూ ముందుకొచ్చి, అయినా సరే హిట్ మాత్రం అయినా తక్కువేం కాదు గైస్, జీరన్ అయితే ఆపేశారు కొద్దిసేపు అయినా. కానీ జీరన్ చాలా పవర్ఫుల్ గైస్, మన గోకుబండి కాదు, కొంచెం పవర్ఫుల్ అయినా పర్వాలేదు గైస్. కానీ మీకు అయితే నచ్చిన
సిరీస్ ఏమిటో కామెంట్ చేయండి గైస్. మనకైతే ఎక్కువ హెల్తే ఉంది, అలాగే అనిపిస్తుంది. త్వరగా ఓను చాలా పవర్ఫుల్గానే ఉన్నారు గైస్. మనమైతే ఎలా వేయినా తన్నే ఆపేసాలి. సరే కానీ మనం ఇంకా గోల్డెన్ లేటెడ్ ఫామ్లో ట్రాన్స్ఫార్మ్ అయితే అవ్వలేదు. జనాంబే ఫుల్ పవర్, ఫీల్డ్ పవర్. నన్ను ఎవడు ఓడించలేదు అన్నారా? అది తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే మనం మీకు తెలిసింది గోల్డెన్ లేటెంట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోయాం గాయస్. ఇది చాలా చాలా మంచి విషయం. సరే కానీ ఏడి ఇక్కడ ఉంది కదా. మనమైతే చాలా పవర్ఫుల్గా అయితే ఉంటాం ఈ ఫామ్లో. అయితే గోహానికి అయితే పవర్ఫుల్ అని చెప్పలేం. ఇంకొక ఫామ్ కూడా ఉంది, అదే నాకు తెలియదు. చెక్ చేస్తే కానీ తెలియదు గైస్. నేను జనాంబేని అంటుకోవడానికి ఎంతసేపు, నాకు ఈడుతో కూడా బోర్ కొడుతుంది. నాకేం పని ఎక్కువసేపు చేయాలనిపించట్లేదు గైస్. నీళ్ళతో కూడా పడి 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 నాకు చాలా బోర్ కొడుతుంది. ఏమైనా తప్పేం కాదు కదా, మనం చాలా పవర్ఫుల్ జనాంబే కంటే మనం ది గోల్డెన్ ఫామ్లో అయితే ఉన్నాం. ఓనో ఎందుకంటే మనం ఎవరు ఓడించలేదు. ఎందుకంటే మీకు తెలుసా కదా, అది ఏంటంటే మనం ఫైట్ చేయగానే షీల్డ్ వేసేసుకుంటాం అనమాట. అందుకనే వెరీ సింపుల్. ఏమన్నా ట్రంక్స్, అదే ఈ గేమ్లో చెప్పాలంటే ట్రాక్స్ పవర్ఫుల్గానే ఉంటాడు గైస్. తనకి చాలా పవర్ ఉంది. తను చాలా పవర్ఫుల్గా అయితే ఉన్నారు, నేను గమనించగలుగుతున్నాను. ట్రాన్స్ అయితే పవర్ఫుల్ గైస్. పవర్ అప్ గోల్డెన్ లేటెడ్. నువ్వు ఎంత పవర్ఫుల్ అయినా గోరంతో మొత్తం తలపడలేవు, అదే గోహాన్తో తలపడలేవు. ఎందుకంటే ఐ యామ్ ద గోహాన్ లేటెంట్. ఏం కాదు మనకి, ఎందుకంటే మనకు తెలిసింది కదా, కొట్టినన్నీ షీల్ వేసేసుకుంటాం, అదే మన పద్ధతి. కాబట్టి మనం ఎలాగైనా విని ఆపగలం అనుకుంటున్నా. ఏది ఓకే ఆపేస్తాం. టైం రావట్లేదు, వచ్చింది చూసావా? అట్లుండాలి మనతో. మనం చాలా పవర్ఫుల్గా అయితే ఉంటాం. మన విల్ పవర్ని వాడదామా వద్దా? దీన్ని చాలా వీక్ ట్రంక్స్. దీనిని చూస్తే నాకు హేట్ అంటే జలస్ అని మాత్రం అనుకోకండి గైస్. నాకు జలస్ అనేది లేదు వీటిపైన, ఎందుకంటే నాకంటే వీక్. ఈ ట్రంక్స్ చూడడం చాలా అందంగా, ఇంకా చూసారా ఎంత బ్రైట్గా ఉందో. నాకు మాత్రం అలా లేదు, నాకు కూడా అలా ఉంటే బాగుండు గైస్. ఏం పర్వాలేదండి. మనం ఇప్పుడు చేసిన దాడి చూసాం కదా గైస్, అది అద్భుతంగా ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. దాన్ని ఎవరు అడ్డుకోలేదని చెప్పాలి. నిజంగా అది చాలా పవర్ఫుల్. అది చెప్పాలంటే నిజంగా సూపర్ అని చెప్పాలి. మనల్ని ఎవరైనా ఓడించగలనుకుంటే తప్పే గైస్. ఎందుకంటే మనం ది గ్రేట్ పవర్. అంటే అన్ని టైమ్స్లో కాదు, కొన్ని సమయాల్లో మాత్రమే. అంటే కొన్ని సమయాల్లో మనం ఓడిపోతాం, కానీ ఎక్కువ శాతం అయితే మనం గెలుస్తాం గైస్. అది మొత్తం పక్క. మన గురించి మీకు తెలిసిందే, మనం దేనికి భయపడం. ఈ పవర్ నా ముందు పనికిరాదు. నేను షీల్డ్ వేసుకున్నాను కదా, ది గ్రేట్ మ్యాగ్నెటిక్ షీల్డ్ అనుకుంటున్నా. షీల్డ్ వేసుకున్నప్పుడు కొట్టకుండా షీల్డ్ వేసుకున్నప్పుడు కొట్టవచ్చు కదా. ఏం పంచాయతీ వీరికి.
నీకు బ్రెయిన్ పోయింది కదా, ఎందుకని ఇలా చేస్తున్నావు? లేకపోతే షీల్డ్ వేసుకున్నప్పుడు ఎవడైనా కొడతాడా? వీడికి నిజంగా కూడా లేదు గైస్. అందుకని నాకు ఫ్రెండ్స్ అంటే ఫీల్ లైక్ నాకు నచ్చడు. ఎస్, మనం ఇందులో కూడా గెలిచేసాం. ఇంకా 1 more. ఓ నో, ఓ నో, ఓ నో 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 నో, గైస్ వీడి గురించి అయితే మీకు తెలుసు కదా గైస్? తెలుసా తెలీదా? ఓ తెలియదు కదా, మర్చిపోయింది. అయితే ఆండ్రాయిడ్ 17 అనమాట. చాలా పవర్ఫుల్లే. చూడండి, మనం దాడి చేసే ముందే ఒక చిన్న హెల్త్ కూడా తగలేదు వాడికి. అంత పవర్ఫుల్. మనకంటే పవర్ఫుల్ అని చెప్పలేం గైస్, ఎందుకంటే మనం దాన్ని ఎలాగైనా ఓడించేసాము. ఎందుకంటే మనం చాలా పవర్ఫుల్ కాబట్టి. మనం కూడా పవర్ఫుల్ అనుకుంటే అదంతా మాట్లాడుకోకూడదు. ఎస్, నో నో చిచి, నో నో, ఎస్. అబ్బా ఏమన్నా ఏం అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు వాడతావు? నీకు బుర్ర ఉందా లేదా చెప్పు గైస్. మీరు ఒకటి గమనిస్తున్నాడా? నేనైతే గమనించట్లేదు. కొట్టు. ఓ నో గైస్, ఈయన మాత్రం చాలా తెలివిగా ఉన్నారు గైస్. ఎందుకంటే మిగతా అప్పుడు మనం కొట్టినప్పుడు మాత్రం మిగతా వాళ్ళు ఎవడూ పట్టించుకోలేదు. పవర్ అమ్మాయిని గ్యాస్ పెట్టారు, కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. అందుకనే ఇలా ట్రై చేస్తున్నారు. అయినా వీడి గురించి నాకు పెద్దగా ఏం తెలియదు గైస్. వీడు కొంచెం చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. వీళ్ళకి కూడా హ్యాండ్సమ్గానే ఉంటారు, కానీ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోరు, గ్రీన్ కలర్ వేసుకుంటారు. ఏం పర్వాలేదు, కలర్లో ఏముంది, నథింగ్ ప్రాబ్లం. గైస్ మీరు ఒకటి గమనించారా? చూడండి, ప్రతి హీరోకి విలన్కి లాస్ట్లో అయితే ఫినిషింగ్ మూవ్ ఉంటుంది. అది తినకు కూడా ఉంది గైస్. చూడండి, కింద ఇలా కొడుతున్నప్పుడు ఇలా కిందన ఒకటి ఇలా అన్నారు, కింద చెయ్య. మీకు గుర్తుందా? నేను చూస్తాను, మీరు చూడలేదా? అయితే మళ్ళీ చూడండి. ఇక చూసారా లాస్ట్లో మనం ఎలా అవుతామో? 1 2 3 4 5 ఇది కొంచెం చూడండి, కింద నాగాడు ఒకసారి. అదే తన ఫినిషింగ్ మూవ్ అనమాట. మనం ఆ ఫినిషింగ్ మూవ్ని ఎలాగైనా క్యాప్చర్ చేసి పట్టుకోవాలి. పట్టుకుంటే ఆ పట్టుకోవడం కాదు, దాన్ని ఎలాగైనా అంతం వాళ్ళు చేసాం. మనం ఏదైనా చాలా పవర్ఫుల్ గైస్. మన గురించి ఎవరికి తెలియదు, చాలా పవర్ఫుల్. మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఓకే, క్వెస్ట్లో ఏమొచ్చింది? 300 కాయిన్స్. అవసరం లేదు. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త గేమ్తో వస్తాను. బాయ్ బాయ్.